ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా పింఛన్లు 6 రోజులు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్నా వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశ్ను చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిందన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తానికి తగిలిద్ది. అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తాయన్నా. నీకుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్నా. నాకు గుండె సర్జరీ చేశారు, మంచి అప్పుడు చూశారు. మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్నా. మాకు ఇచ్చిపోతారు మొత్తం. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేమన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటామన్నా. మేము మీ వెంట మేము సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాగా కూడా వచ్చారన్న నేను నాన్నగారికి కాటివద్దకి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దక్షిణ మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేర్పించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెట్టిపల్లి కాడ ఉండవు చూడప్పుడు అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మా శాంతిపూడిలోనే వేసామన్నా నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా సచివాలయమైనా వయసు చిన్నదైనా సచివాలయాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ల నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసావన్నా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ 1గా చేసావన్నా. నీ ఎమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకున్నా. ఒక్కసారి ప్లీజ్ అన్నా, ఒక్కసారి నేను ఉంటానో పోతానో నా సర్జరీ ఒక్కసారి. అప్పుడు శాంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ ఎమ్మిడి తిరుగుదామని దిగాలన్నా. నీ మేలు మర్చిపోవాలి. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. పైన ముఖ్యమంత్రి పీఠంలో మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మైక్ ఇంకెక్కడన్నా అక్కడ వికలాంగుడు ఎడంచంద్ర. అందరూ నమస్కారం. నా పేరు నరసింహారావు, దివ్యాంగ రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను 2019కి ముందు మాట చిన్నగా చెప్తాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అనేది ఉండేది. వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనుషులు అయితే మాత్రమే పనిచేసేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు వచ్చారన్న. ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి, ఒక పెన్షన్ నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. కానీ పెన్షన్ వాళ్ళు మాత్రం కాదు, సగం సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాలు బయట పట్టకుండా చూసుకునే వాళ్ళన్నా